రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో రాగులు కూడా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాయలసీమలో మాత్రమే రేషన్ కార్డుదారులకు రాగులు పంపిణీ చేస్తున్నారు. జూలై నెల నుంచి రాష్ట్రమంతటా రాగులు పంపిణీ చేయనున్నారు. 3 కేజీల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. అలాగే సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లా ప్రజలకు జూలై నుంచి జొన్నలు కూడా అందివ్వనున్నారు. ఒకవేళ రాగులు, జొన్నలు తీసుకోనందుకు రేషన్ కార్డుదారులకు ఆసక్తి చూపని పరిస్థితుల్లో వాటికి బదులుగా బియ్యం ఇవ్వనున్నారు. మరోవైపు రేషన్ కార్డుదారులకు జూలై నుంచి బియ్యంతో పాటుగా కందిపప్పు, పంచదార కూడా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర భారీగా ఉన్న నేపథ్యంలో సగటు మధ్యతరగతి జీవికి ఊరట కలిగించేలా రేషన్ షాపులో సబ్సిడీ ధరకు కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గడిచిన కొన్ని రోజులుగా ఏపీలో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయం రాగా జూలై నెల నుంచి కందిపప్పు కూడా బియ్యంతో పాటుగా పంపిణీ చేయాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కందిపప్పును ఇప్పటికే మండలాల్లో ఉన్న స్టాక్ పాయింట్లకు తరలించారు. జూలై నెలలో అందించే రేషన్ సరుకులలో కందిపప్పు, పంచదార కూడా పంపిణీ చేయనున్నారు. తాజాగా రాగులు కూడా రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. రాగులు తీసుకోవడానికి ఆసక్తి చూపని వారికి యథావిధిగా బియ్యం పంపిణీ చేయనున్నారు. మరోవైపు రేషన్ సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారా లేదా వాహనాల ద్వారా పంపిణీ చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.